గురు దత్తాత్రేయ. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. మహాగణాధిపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు పంచాంగం 29వ తారీఖు ఆదివారం 2024 సెప్టెంబర్ నెల, క్రోధినామ సంవత్సరం, ఆయనం దక్షిణాయనం, ఋతువు వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. వారం ఆదివారం, క్రోధినామ సంవత్సరం, ఆయనం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం ఉదయం 6:16 వరకు. తదుపరి మఖా నక్షత్రం. 29వ తారీఖు ఆదివారం. ఈరోజు వర్జం రాత్రి 7:30 నుంచి 9 వరకు. వార దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇది వాటి పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. ఈరోజు ముహూర్త బలం 29వ తారీఖు ఆదివారం రోజు ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి ఐశ్వర్య యోగం పడుతుంది. మీరు జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఈ ఛానల్లో దీపారాధన గురించి చెప్తాం కదా, ఆ దీపారాధన చేసుకోవడం విశేష లక్ష్మీ యోగం కలగడానికి ఒక ఫలితాన్ని ప్రసాదిస్తుంది. తప్పకుండా ప్రతిరోజు కూడా మారుతి అనుగ్రహం అనేటటువంటి ఛానల్లో ప్రతిరోజు అనుగ్రహము, దత్తాత్రేయ స్వామి అనుగ్రహము ఇందులో వ్యాపిస్తుంది. అనేక పరిహారాలు చెప్తాను. ముఖ్యంగా దీపారాధన వల్ల మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే ఏ ముహూర్తంలో ఏ దీపం వెలిగించాలన్న గుప్త రహస్యము నాగశాస్త్రంలో ఉంది. ఆ నాగశాస్త్రము ద్వారా మీకు నేను పరిహారాలు అందిస్తున్నాను. ఈరోజు సాయంకాలం 4:16 నుండి రాత్రి 9 మధ్యలో, 4:16 నుంచి రాత్రి 9 మధ్యలో. ఎందుకంటే ప్రతిరోజు కూడా 1, 2 గంటలు, 4 గంటలు, 6 గంటల సమయం ఉంటుంది మనకు దీపారాధనకు. ఎందుకు అంటే దానికి కారణాలు ఉండవు. భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఒక్కొక్క మాసాన్ని బట్టి ఒక్కొక్క ఫలితం, ఒక్కొక్క సమయం, ఒక్కొక్క యోగం, దైవానుగ్రహం, గ్రహబలం, దైవబలం, నిక్షిప్త యోగం, లక్ష్మీ యోగం, ఇలా అనేక యోగాలు దీపారాధన ద్వారా ఫలితాన్ని పొందుతాయి. సరే, సాయంకాలము 4:16 నుండి 9 వరకు కూడా ఈ దీపం వెలిగించవచ్చు. నువ్వుల నూనె వేసి, నల్ల ఒత్తి వేసి, గుర్తుపెట్టుకోండి, నల్ల ఒత్తి అంటే మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక నలుపు వస్త్రము, ప్యూర్ కాటన్లో ఉన్నటువంటి వస్త్రాన్ని కట్ చేసి, నూతన వస్త్రాన్ని కట్ చేసి, లేదా బ్లౌజ్ పీస్ కట్ చేసి, ఒక కుంది, ఒక దీపపు ఒత్తి, ఒక ఒత్తిలాగా చేసుకొని కుందిలో, దీపం కుందిలో వేసుకొని, నువ్వుల నూనె వేసి, నల్ల ఒత్తి వేసి, ఈ భానువారం రోజు నేను చెప్పిన సమయంలో మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. ఐశ్వర్య యోగాన్ని పొందుతారు. ఇది ఇవాల్టి ముహూర్త బలం. దత్తార్పణమస్తు. ఈరోజు రాశి ఫలితము మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్నది మనం తప్పకుండా తెలుసుకుందాం. మేషరాశి జాతకులు ధనయోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి.
ఈ మేషరాశి వారికి అక్టోబర్ నెలంతా కూడా ఎలా ఉంటుంది అన్న క్యాలిక్యులేషన్ మీకు నేను ఇవాళ వివరిస్తున్నాను. మంచి ధనయోగం ఉంది, లక్ష్మీ యోగం ఉంది మేషరాశి వారికి. ఈ నెల అనుకున్న పనులు పూర్తవుతాయి, రావాల్సిన డబ్బు వస్తుంది, ధనయోగం ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్య వ్యవహారాల్లో కూడా గత నెల కన్నా ఈ నెల పర్వాలేదు. వైవాహిక పరంగా చూసుకుంటే భార్యతో భర్తకు, భర్తతో భార్యకు గొడవలు, మనస్పర్ధలు కొన్ని పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ నెలలో బయట వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి. చదువు, డబ్బు, కాలేజు, స్కూలు లేదా ఉద్యోగంలో వర్క్, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా పర్వాలేదు. ఆరోగ్యం అంతా ఒక ఇంట్లో పిల్లలతో కానీ భార్యతో కానీ సమస్యలు వస్తాయి మేషరాశి వారికి, లేదా భర్తతో కానీ పిల్లలతో కానీ సమస్యలు వస్తాయి మేషరాశి వారికి. తప్పకుండా ఈ మేషరాశి వారు అక్టోబర్ 12వ తారీఖు లోపు, అంటే దసరా లోపు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో ఒక 1/2 కేజీ బెల్లము దానం చేయండి, ఆ దోషం పోతుంది. అలాగే అక్టోబర్ నెలలో ఎక్కువగా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ ప్రిఫర్ చేయండి, చాలా మంచిది. తప్పకుండా మీరు వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. జయ గురుదత్త. ఈరోజు అదృష్టమైశ్వర్యం ఏ వ్యక్తి జాతకంలోనైనా లగ్న దోషమున్నా, దశమాధిపతి దోషమున్నా, ధనాధిపతి దోషమున్నా, ఆ ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడమో, లేదు అమ్మాయి పెళ్ళైనా అమ్మాయి సుఖంగా ఉండకపోవడం, లేదు ఇంట్లో డబ్బు నిలవకపోవడం, విపరీతంగా ఖర్చులు అవ్వటం, లేదు అబ్బాయికి వివాహం అవ్వకపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దసరా వచ్చే నెల అంటే అక్టోబర్ 12వ తారీఖు శనివారం, అందులోనూ ఈ శ్రవణ నక్షత్ర సహితంగా శనివారం రావటం కాబట్టి ఆ ముహూర్త విశేషం వలన నేను చెప్పిన పరిహారం తీసుకొని రాగి చెంబులో పెట్టి కాల్చాలి. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే పోస్ట్ రాగానే కాల్చేయాలా? అలా చేయకూడదు, మహాదోషం అది. పోస్ట్ వస్తే పోస్టు పూజా గదిలో పెట్టండి. ఆ రాగి సర్పాలు ఒక వస్త్రంలో పూజ చేసి కట్టి ఉంటాయి, అవి రాగి చెంబులో పెట్టండి. అలా పూజా గదిలో అలా ఉంచండి. 12వ తారీఖు అంటే దసరా రోజు, శనివారం రోజు 108 కర్పూరం బిళ్ళలు వేయండి. వేసి కాల్చేయండి. ఏ పూజలు, హోమాలు లేదా అష్టోత్తరాలు, ఏ పూజలు అక్కర్లేదు. మీరు దసరా ఆ రోజు పండగ మీరేమైనా చేసుకుంటే చేసుకోండి, కానీ నేను ఇచ్చిన పరిహారానికి తలస్నానం చేయాలి, ఆ వస్త్రంతో సహా కాల్చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడుగా దసరా రోజు మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరో ఒకళ్ళు కాల్చిన బూడిదే ఎవరు తొక్కని చోట వేసేయాలి. ఒకవేళ రాగి సర్పాలు పూర్తిగా కాలకపోతే అవన్నీ మనకు సంబంధం లేదు. కాలినా కాలకపోయినా 108 కర్పూరం బిళ్ళలు వేశాము, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని తలుచుకొని ఆ అగ్నిహోత్రాన్ని వెలిగించాము, అది బూడిదైపోయింది అంతే. ఎంతవరకు కాలింది అన్నది మనకు సంబంధం లేదు. అది పూజా గదిలో పెడితే మొత్తం నల్లగా అవుతుంది గది అంతా. కాబట్టి ఇంటి బయట కాల్చండి, లేదా ఇంట్లో అయితే హాల్లో. ఇక్కడ నియమం ఏం లేదు, ఇంటి బయటన లోపల అనే నియమం లేదు. ఎక్కడైనా మీకు అది మంట పెద్దగా వస్తుంది కాబట్టి కింద ఒక పెద్ద ప్లేటు పెట్టుకోండి. ప్లాస్టిక్ ప్లేట్ కాకుండా మామూలుగా ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని, రాగి చెంబు నల్లగా అయిపోతుంది, మీరు అది ఫిక్స్ అయిపోండి. తోమగా అదే మళ్ళీ రంగు వస్తుంది, కంగారు లేదు. కానీ ఈ దసరా రోజు ఈ పరిహారం చేస్తే ఆ ఇంట్లో, అది అద్దిల్లు కానీ సొంతిల్లు కానీ, చాలా చాలా మంచి జరుగుతుంది, శుభయోగాలు. ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే లగ్న దోషం ఉన్నవాళ్ళు, దశమాధిపతి దోషం ఉన్నవాళ్ళు, ఈ ధనాధిపతి దోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి.
తప్పకుండా చేసుకోండి. జయ గురు దత్తాత్రేయ. శ్రీ గురుభ్యో నమః. గురు దత్తాత్రేయ. కార్యసిద్ధి మంత్రాన్ని చదువుకోవాలి. అయితే చాలామందికి విజయదశమి పరిహారం నాగ లగ్న యోగము, నాగ యక్షిణి యోగం, నాగబంధన యోగం అనేక పేర్లు ఉంటాయి. దానికి ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్క పోస్ట్ పంపిస్తున్నాను నేను. అందరికీ ఒకే రకమైన పోస్ట్ కాదండి. అందరికీ 5 సర్పాలు వస్తాయి, కానీ కొంతమంది జాతకాన్ని బట్టి నాగయక్షిణి యోగం, కొంతమంది జాతకాన్ని బట్టి నాగబంధనం, కొంతమంది జాతకాన్ని బట్టి నాగ లగ్న యోగం, ఇలాంటివి పంపిస్తున్నాం. అవి మాకు అర్థమవుతాయి. మా భాష, మా మంత్ర భాష ప్రకారం మాకు అర్థమవుతాయి. మీకు ఏది రావాలో అది వస్తుంది. అయితే మీరు తప్పకుండా ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే, కరెక్ట్ అడ్రస్ ఇవ్వకపోతే వేరే అడ్రస్కి పోతుంది. మళ్ళీ పోస్టు తీరా పండగ దగ్గరకు వచ్చాక మీకు ఇబ్బంది అవ్వకూడదు. పూజలు జరిగి మంత్రోక్తంగా ప్రోక్షణపూర్వకంగా వస్తున్నాయి కాబట్టి. ఇంకొకటి చాలామంది సందేహం ఏంటంటే, ఇక్కడ పూజలు అన్నవి 41 రోజు, 41 రోజు అంటే నెలన్నర, 1.5 మంత్ సర్పాలకు పూజ జరిగాక మీకు పంపిస్తున్నాను నేను. మీ కుటుంబ సభ్యులకు అంటే మీకు, మీ పిల్లలకు అందరికీ గ్రహదోషాలు పోవడానికి మళ్ళీ 5 రోజులు వేరే పూజ చేస్తున్నాను. ఇక్కడ 5 రోజులు పూజ సర్పాలకు సరిపోదు, 41 రోజు పూజ కావాలి. అది ముందే చేసిన సర్పాలు ఉంటాయి, వాటిని సపరేట్గా మీకు పంపిస్తున్నాను. అదే కాకుండా మళ్ళీ 5 రోజులు ప్రత్యేకంగా మీకు గ్రహదోషాలు పోవాలి, గ్రహశాంతి కావాలని మళ్ళీ ప్రత్యేక కొన్ని నాగమంత్రాలతో పూజలు జరిపిస్తున్నాను. కాబట్టి మీరు అది పోస్టల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి. స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఇవ్వండి. ఇక ఈరోజు మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం నాగబంధనాయ నమః. ఓం శ్రీం నాగబంధనాయ నమః. ఓం శ్రీం నాగబంధనాయ నమః. ఈ మంత్రము 9 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఈరోజు ఎందుకు ఈ మంత్రం చెప్పానంటే, సర్పదోషాలు, నాగదోషాలు ఉన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వవు, అయినా పిల్లలు పుట్టరు, లేదా భార్యాభర్తలు గొడవలు అయ్యి విడిపోతారు. అలా కాకుండా ఒకవేళ అలా డ్యామేజ్ అంటే ఒకవేళ అలా కర్మ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నా కూడా ఈ మంత్రం చదివితే వాళ్ళకు ఆ దోషాలన్నీ పోతాయి, మనశ్శాంతి ఉంటుంది. భార్యతో భర్త, భర్తతో భార్య ఆనందంగా ఉంటారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు, పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ మంత్రం ఎందుకు ఇవాళ మీకు ఉపదేశం, నేను ఏది చెప్పినా ఏదో నా స్వలాభం కోసం చెప్పను. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు మీ నుంచి వచ్చే 1000, 2000 నాకు అవసరం లేదు. ప్రత్యేకంగా నేను మీకు యోగం కలగాలని చెప్తున్నాను. ఇది నా స్వామి సాక్షిగా నేను మాట్లాడుతున్నా. ఎందుకు ఇవాళ ఎంత విశేషం అంటే, ఇవాళ ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్ర సహితంగా మకా నక్షత్రం కేతు నక్షత్రం వచ్చింది. ఇది చాలా విశేషం. ఈ 2 నక్షత్రాల కలయికలో ఈ మంత్రాన్ని 9 సార్లు రాసి 108 మార్లు జపించాలి. అంత విశేషమైన గుప్త లగ్న యోగాలన్నీ కూడా ప్రతిరోజు మీకు ఈ ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తాను. ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా రేపు ఒక మంత్రాన్ని చెప్తాను. తప్పకుండా ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. సంపూర్ణ నాగదోషం పోతుంది, సర్పదోషాలు పోతాయి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. మళ్ళీ రేపు కార్యక్రమంలో కలుసుకుందాం. దత్తార్పణమస్తు.